చెప్పినట్టు 25 మందికి మనం ప్రోత్సహిస్తే దాంట్లో 18 మంది నామినేషన్ వేయడం జరిగింది. 11 మంది గెలిచారు. ఇది అసలు మామూలు కాదు. ఈసారి వార్డ్ మెంబర్గా గెలిచారు, నెక్స్ట్ టైం సర్పంచ్గా పోటీ చేస్తారు అనుకున్నా. సో వార్డ్ రిజర్వేషన్ ఉండొచ్చు, ఏ సీట్ అయినా, ఎంత పెద్ద సీట్ అయినా దానికి రిజర్వేషన్స్ ఉంటుంది. సో మహిళ అని ఒక రిజర్వేషన్ ఉంది కాబట్టి మిమ్మల్ని ముందుకు పెట్టి వెనక ఎవరు జరపకూడదు సంస్థ అని నేను కోరుకుంటున్నాను, మిమ్మల్ని విజ్ఞప్తిస్తున్నాను. అంటే మీకు ఆ బొమ్మ తెలుసా? ఒక బొమ్మ ఉంటుంది, ఒక బొమ్మలోపు ఇంకొక బొమ్మ ఉంటుంది, ఆ బొమ్మలోపు ఇంకొక బొమ్మ ఉంటుంది, అట్లా 7-10 బొమ్మలు ఉంటుంది, చిన్న చిన్న బొమ్మలు. సో పెద్ద బొమ్మ ఒక బొమ్మ లాగా కనిపిస్తుంది, కానీ లోపల ఉన్న బొమ్మ వేరే ఉంటుంది. సో మిమ్మల్ని ఒక బొమ్మలాగా వాడుతూ ఆ రిజర్వేషన్ కోసం మిమ్మల్ని నిలిపిస్తూ అక్కడ ఎవరు కూడా సంస్థ నడపకూడదు అని నేను ఆశిస్తున్నాను. 10 సంవత్సరం అవుతుంది ఇక్కడ అంటే ఈ రాష్ట్రంలో పనిచేస్తూ. నా అభిప్రాయం నుంచి చూస్తున్నాను, చాలా వాటికి మహిళలు ఎక్కడైనా సర్పంచ్ కానీ వార్డు మెంబర్ కానీ కార్పొరేటర్గా ఉంటే అక్కడ ఇబ్బందులు తక్కువ ఉంటుంది, ప్రజా సమస్యలు గుర్తిస్తూ ప్రజాస్వామ్యం కొరకు పనిచేస్తూ ఉంటారు. కానీ ఏ సందర్భంలో ఎక్కడైనా ఇబ్బంది కనపడే ఉంటే వాళ్ళ వెనుక నుంచి వాళ్ళ భర్త కానీ, వాళ్ళ తండ్రి కానీ, వాళ్ళు తమ్ముడు కానీ, అన్న కానీ, ఇంకా ఎవరు కానీ నడిపించిన సందర్భంలో మహిళలు కూడా చాలా వాటికి ఇబ్బంది పడుతూ ఉంటారు. అప్పుడప్పుడు మేము కూడా కఠినమైన నిర్ణయం తీసుకోవాల్సిన వస్తుంది. ఏంటంటే చాలామంది అంటారు, ఆ సభ్యులు ఏం చేయలేదు కదా, ప్రజాప్రతినిధి ఏం చేయలేదు కదా, వాళ్ళ భర్త చేస్తే తన మీద ఎందుకు మీరు ఆగ్రహం చూపిస్తున్నారు అని చెప్పడం జరుగుతుంది. కానీ ఇక్కడ నేను చెప్పాలి ఒకటే అనుకున్నా, మీ ఇంటి, మీ కుటుంబం, మీ ఆత్మగౌరవం మీ కంట్రోల్లో లేకపోతే మళ్ళీ ఆ గ్రామ పంచాయతీని, ఆ వార్డుకని, ఇంకా ఇతరు మీరు చూడాలంటే అక్కడ మీకు మైనస్ అవుతుంది. ముందుగా మీ ఆత్మగౌరవాన్ని మీరు కాపాడాలి. వాళ్ళకి ఇచ్చే గౌరవం మీ తండ్రికి కానీ, మీ భర్తకి కానీ, మీ అన్నకి కానీ, తమ్ముడికి కానీ, ఎవరికి ఇవ్వాల్సిన గౌరవం వాళ్ళకి ఇవ్వాల్సిందే. కానీ మీరు కష్టపడి గెలిచిన వార్డ్ మెంబర్కి కూడా కావాల్సిన గుర్తింపు, కావాల్సిన గౌరవం మీరు ఇవ్వాల్సింది అని నేను కోరుకుంటున్నాను. ఇంతగానే ఎక్కువ చెప్పను. మీరు అందరు ఇంకా దీనికన్నా పెద్ద ఆకాంక్షలు పెట్టుకోవాలి, ప్రజల కోసం పనిచేయాలి, అంటే ఆత్మవిశ్వాసంతో ముందుకు పోవాలని నేను కోరుకుంటూ ఈ మంచి కార్యక్రమం ఏర్పాటు చేసి డెమోక్రాటిక్ సంఘం తరఫు నుంచి మిమ్మల్ని ముందుకు తీసుకొని రావడానికి ఎంత ప్రయత్నం చేసిన డెమోక్రాటిక్ సంఘం టీం అందరికీ కూడా నేను మళ్ళీ ఒకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మమత మాతంగి సునీత, రొడ్డ వరలక్ష్మి,
అంటే ఇప్పుడు మీరు వార్డ్ మెంబర్స్ గా గెలిచారు, మీకు ఒక ట్రైనింగ్ కూడా మేము ఇస్తాం. ఇది నాన్ పార్టిజన్ డెమోక్రటిక్ సంఘ అంటే ఏ ముందుకు రావాలి అనే ఒక ఆబ్జెక్టివ్ తో మేము ఈ ప్రోగ్రామ్ డిజైన్ చేశాము. గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ కూడా రూరల్ డెవలప్మెంట్ మినిస్ట్రీ ఒక బుక్లెట్ కూడా తయారు చేసింది, అసలు రూల్స్ రెస్పాన్సిబిలిటీస్ ఆఫ్ వార్డ్ మెంబర్స్ అని. మేము మీకు ట్రైనింగ్ ఇస్తాము, మీకు ట్రైనింగ్ కూడా ఇవ్వబోతున్నాము. సో థ్యాంక్ యూ సో మచ్ అందరు ఈ రోజు వచ్చారు ఇంత టైం